ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, స్వతంత్రము నిజంగా ఈరోజు చూడండి, సంపూర్ణ స్వతంత్రత ఆగస్టు 15కి డిక్లేర్ అయింది. జనవరి 26కి కన్ఫర్మేషన్ అయిపోయింది క్లియర్గా. భారతదేశానికి చూసుకుంటే, మరి క్రీస్తులో చూసుకుంటే క్రీస్తు జన్మించి ఉన్నాడు, అది డిక్లరేషన్ అయిపోయింది. బట్ జీసస్ రైజింగ్ అయి ఉన్నాడు, ఆయన రెవల్యూషన్ అయి ఉన్నాడు, ఆయన రివైవల్ అయి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన అది సంపూర్ణ స్వతంత్రము, మనకి కంప్లీట్ స్వతంత్రము. ఈ స్వతంత్రము కేవలము ఆయన పరిశుద్ధులకి, ఆయన నమ్ముకున్న వారికి, ఆయన మాటలు నమ్మిన వారికి, ఆత్మని ఆయన చేతులకి అప్పచెప్పుకున్న వారికి మాత్రమే ఈ స్వతంత్రము సొంతం. ఇటు లోకంలో ఉంటూ లోకాశలకి, లోకీచలకి తిరుగుతూ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి దూరం పెట్టి ఉన్న వారికి ఇది దొరకదు. ఎంత వెతికినా ఈ స్వతంత్రము దొరకదు. చూడండి, క్రీస్తు మనల్ని స్వతంత్రునిగా చేయడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, చివరికి మరణాన్ని సైతమైన ఆహ్వానించుకున్నాడు, మరణానికి సైతమైన తల వంచి ఉన్నాడు. కానీ ఆయన దేవుడు కాబట్టి, మనుష్య కుమారుడు కాబట్టి, అదే మరణాన్ని కాళ్ళతో చితక త్రొక్కేసి ఉన్నాడు. ఆయన మరణాన్ని చితక త్రొక్కి ఉన్నాడు కాబట్టి మనకి స్వతంత్రం వచ్చినది. మరి నేషనల్ ఫెస్టివల్ కూడా మరి ఎంతోమంది ప్రాణాలు పెట్టారు, ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు, ఎందరో మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బాయ్కాట్ చేశారు. అయినా సరే వారు వెళ్ళలేక ఈరోజు మనకి కంప్లీట్ క్లియర్ స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నారు. నిజంగా యేసయ్య ఏనాడో మనకి స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడండి. కొంతమంది గ్రహించలేక, కనిపెట్టలేక, జ్ఞానముతో ఆలోచించలేక ఈ ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్స్ని దూరం చేసుకుంటున్నారు. రక్షకుడే మనకి స్వతంత్రుడై ఉన్నాడు. నిజంగా గొప్ప దేవుడు, గొప్ప యేసయ్య. ఆయన సమస్తము జయించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. సమస్త కీడు నుంచి, బానిసత్వం నుంచి, మరి సమస్తమైన మరి నిందలు, శాపము, వారం నుంచి కూడా, దోషం నుంచి కూడా దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించి ఆయన బిడ్డలుగా, స్వతంత్రులుగా ఆయన హత్తుకుని ఉన్నాడు మనల్ని. నిజంగా వీఆర్ స్వతంత్రికులము. మనం నిజం చెప్పాలంటే దేవునిలో మనము స్వతంత్రికులం. పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్న మరి నిజమైన యాత్రికులం, మనం యాజకులం. నిజంగా దేవుడు ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా నా పరమ తండ్రి యేసయ్యా. అవునయ్యా, అయ్యా, మమ్మల్ని నా పరమ తండ్రి స్వతంత్రులుగా చేయుటకు ఈ స్వతంత్రము నా పరమ తండ్రి అనుగ్రహించిన దేవా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు నా పరమ తండ్రి. అయ్యా రాజా, కేవలం దేవానికే స్తోత్రము. అయ్యా, మేము ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము. అయ్యా, మేము జాలి, దయ లేని వారము, కనికరం లేని వారము, అబద్ధికులము, పాపులము, నరహంతకులము, దోషులము అయినప్పటికీ నా పరమ తండ్రి మమ్మల్ని స్వతంత్రించుకుంటకు నా పరమ తండ్రి యేసయ్య, నీ కుమారుగా, నీకు నీవే మనుష్య కుమారుని రీతిగా ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నా పరమ తండ్రి. రాజావందనం దేవానికే స్తోత్రం. ఇంకెంతమందికి రక్షణ స్వతంత్రము లేదో అయ్యా, వారందరినీ కూడా నా పరమ తండ్రి కనికరించి దీవించి అయ్యా మీ రక్షణలోకి తీసుకురండి. అదే రీతిగా నా పరమ తండ్రి భారతదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు జరుపుకుంటున్న నా పరమ తండ్రి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్స్ అన్నిటిని కూడా నా పరమ తండ్రి అయ్యా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి మనిషికి నా పరమ తండ్రి నిజమైన స్వతంత్రం ఒకటి ఉందని, ప్రతి ఆత్మ అది సొంతం చేసుకోవాలని రీతిగా వారికి జ్ఞానము దయచేయమని, ఆలోచన దయచేయమని నా జరైడు యేసుక్రీస్తు నామములో అడిగినామయ్యా. అదే రీతిగా నా పరమ తండ్రి ఈ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న ఉపవాస ప్రార్థన
బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ అయ్యా మీ శక్తిని, మీ ధైర్యాన్ని, మీ ఆరోగ్యాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ నా జర్రైడు యేసుక్రీస్తు నామంలోని ఈ ప్రార్థన అంతా కూడా అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.